Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు బలగం సంజయ్ గారు ఉన్నారు. వారు పెద్ది సినిమాలో యాక్ట్ చేశారు. ట్రైలర్లో వారి క్రాస్ ఓవర్ షాట్ ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో, ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాము. అయితే బలగం సంజయ్ అంటే ఓ పెద్ది సినిమా మాత్రమే కాదు, ఓ ఫౌజీ సినిమా మాత్రమే కాదు, 13 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తన అవకాశాన్ని తానే సృష్టించుకుంటూ తానే ఎదిగిన తీరు చాలామందికి ఆదర్శం. అయితే ఆయన యుఎస్లో ఎంబీఏ చేశారు, ఇక్కడికి వచ్చి ఎల్ఎల్బి చేశారు, అడ్వకేట్గా రాణిస్తున్నారు. ఇన్ని రంగాల్లో ఉంటూ కూడా సినిమామైన ప్రేమను మాత్రం ఆయన వదులుకోలేదు. సో ఈరోజు పెద్దితో ఆయన ఒక్కసారిగా వైరల్ అయిపోయారు. సో సంజయ్ గారిని అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే పెద్ది సినిమా విశేషాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతున్న ఇంటర్వ్యూ. సో తప్పకుండా వాచ్ చేయండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, యాక్చువల్గా మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు సినిమా మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సినిమా అంటే చదువు రాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఇక్కడే బతుకుతుంటారు, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇలాంటి కామెంట్లు ఎక్కువ వినిపిస్తుంటాయి. మన సినిమా వాళ్ళు కూడా రెంట్కి హౌస్ ఇవ్వరు, పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయిని ఇవ్వరు. సార్. సో ఒక తప్పుడు అభిప్రాయం సినిమా వాళ్ళ మీద రుద్దబడింది చాలా సంవత్సరాలుగా. బట్ మీ విషయానికి వస్తే మీరు యుఎస్లో ఎంబీఏ చేశారు, ఎల్ఎల్బి చేశారు, అడ్వకేట్గా రాణిస్తున్నారు. అయినా సినిమా అంటే మీకు ప్రాణం, సినిమా అంటే మీకు ఫ్యాషన్. సో అందుకని ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నేను రెస్పెక్ట్గా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పెద్ది విషయానికి వచ్చేద్దాం. అంటే ఓకే, మీరు పెద్దిలో ఎన్ని రోజులు చేశారు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. పెద్ది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆ షాట్, ఆ క్రాస్ ఓవర్ షాట్ చూసుకున్నప్పుడు మీ ఆనందం ఏంటి? అసలు మీకు ఫస్ట్ తెలుసా ఆ షాట్ ఉండబోతుంది అని? అస్సలు నాకు తెలీదు. అంటే షార్ట్ చేసాము, డిఫరెంట్గా ఉంది షార్ట్ అని అనిపించింది చేసేటప్పుడు. ఎప్పుడైతే సరే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తే ఇంట్లో కూర్చొని ఉన్న స్క్రీన్ పైన ఆన్ చేస్తే ఆ ఫేక్ ట్రైలర్లు వచ్చిన ఫస్ట్ ఎవరెవరో క్రియేట్ చేస్తారు కదా, ఇది కాదు. ఫైనల్లీ ట్రైలర్ వచ్చింది, చూస్తున్నా మధ్యలో షార్ట్ పడింది, అజయ్ ఘోష్ గారు బ్యాక్ సైడ్ పడింది. అరే సూపర్ క్లోజ్ పడింది, అసలు హ్యాపీ. కట్ చేస్తే లాస్ట్కి ఆ క్రాస్ ఓవర్ షాట్, అబ్బా నేనైతే నాకు నేను అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు నేనే విజిల్ వేసాను ఇంట్లో కూర్చొని. ఐ వాజ్ జస్ట్ షౌటింగ్, విజిలింగ్. అది చాలా అంటే అయిపోయింది అని అనుకున్నాం, టైటిల్ పడింది, ఈ షాట్ వచ్చింది. అంటే మొత్తం ట్రైలర్ మొత్తం మీద హైలైట్ షాట్ అది. అది మళ్ళీ కట్ చేస్తే మీరు గమనిస్తే ఆ షాటే వేస్తున్నారు మొత్తం, కంటిన్యూ రిపీట్ అవుతుంది. సో హ్యాపీ, అదృష్టం, అది అంతే, లక్. అండ్ మేకింగ్లో ఆ షాట్ 2 విధాలా తీసారా? 2 విధాలు తీసారు. ఓకే. ఎస్ ఇది చేస్తూ 2 విధాలు తీసారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ షాట్, చాలా క్లిష్టమైన కష్టమైన షాట్ అది. బట్ వీ హ్యావ్ డన్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే ఎక్కువ టేక్స్ నేను తీసుకోలేదు. ఒకవేళ నేను ఎక్కువ, ఎందుకంటే హీరో గారి కాంబినేషన్ కాబట్టి నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటే నాకు చాలా నెగిటివ్ అయిపోతుంది అక్కడ. అరే ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు ఇట్లా చేస్తలేడు ప్రాపర్గా సింక్. మీరు చూడండి, కరెక్ట్ సింక్ అవ్వాలి, బాడీ కరెక్ట్. నేను పడ్డం, హీరో గారు రావడము, అండ్ హీరో గారు కూడా నాతో పాటు గాలి ఎగిరారు. అవును. సో ఈ సింక్ ఉండాలి, ప్రాపర్ సింక్ లేకపోతే మళ్ళీ షార్ట్ అవుట్ అయిపోతుంది. సో లక్కీగా ఏంటంటే ఎక్కువ టేక్స్ తీసుకోలేదు. అండ్ మీరు అన్నట్టు టూ టైమ్స్ చేశారు. అండ్ హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా యూజ్ చేశారు అప్పుడు. సో గుడ్ కెమెరా. అది ఆ కెమెరా పేరు గుర్తొస్తలేదు సార్ నాకు. ఐ డోంట్ రిమెంబర్ ది కెమెరా నేమ్. ఇట్ గోస్ లైక్ ఎ రోబో. ఓకే. ప్రాపర్ టైమింగ్ ఉండాలి. అంటే మనం ఎక్కడైతే పడాలో ఒక మార్క్ వేస్తారు అక్కడే పడాలి. ఓకే. సైడ్కి పడ్డా మళ్ళీ తీస్తారు. సార్ కూడా ఎక్కడికైతే రావాలి అక్కడికి రావాలి, ప్లేస్మెంట్ కరెక్ట్ గా, అదే ప్లేస్మెంట్కి రావాలి. ఇంకా ఆప్షన్ లేదు నీకు. ఎందుకంటే కెమెరా ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు కెమెరాకి. అది రోబోలాగా, అది యాక్షన్ అని కొట్టిన ప్లే కొట్టగానే అది రోబోలాగా వెళ్తూ ఉంటుంది అట్లా. సో వాళ్ళు ఎక్కడైతే మార్క్ ఇస్తారో అక్కడే పడాలి, అటు ఇటు అయినా మళ్ళీ చేస్తారు. సో లక్కీగా అది ప్రాపర్ సింక్ అయింది. దట్స్ టైమ్, ఇట్ వెంట్ వెల్. ఎంత టైం పట్టింది ఆ షాట్ మొత్తం తీయడానికి? మేము ఆల్మోస్ట్ 1 డే అయింది సార్. 1 డే మొత్తం ఒక్క షాట్? ఎస్, ఫుల్ డే షాట్ అది. ఎందుకంటే నీకు ప్రోగ్రామింగ్కే చాలా టైం పట్టిపోతుంది నీకు. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా దే హ్యావ్ యూస్డ్ టు. బికాజ్ ఒకటి చూడండి సార్, అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కెమెరా పెట్టి ఎంత తీసుకొచ్చి ఇది అన్నీ ఎందుకు అంటే ఆడియన్కి ఒక కొత్త థ్రిల్ ఇవ్వాలి, కొత్తగా చూపించాలనే ఒక ఇది ఉంటుంది కదా సార్. సో దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. మీకు బాగా గుండె ధైర్యం ఎక్కువ. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే, పెద్ది లాంటి సినిమా షూటింగ్ నడుస్తూ ఉంది, ఒక సంజయ్ని పిలవండి అని చెప్పి ఒక ఆఫర్ వచ్చింది. మామూలుగా ఏ నటుడైనా సరే
కళ్ళకద్దుకొని ఆ రోల్ని యాక్సెప్ట్ చేసి ఓకే డేట్స్ ఇచ్చేస్తారు. అవును మీకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేశారు. అవునవును సార్. సో ఇది గుండె ధైర్యమే కదా. ఉండేదే ఏమని కాదు సార్, అంటే కొంచెం మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా కదా మళ్ళీ ఆ, అది పెద్ద సినిమానే కాదంటలే కానీ కొంచెం చూజీగా ఉండి కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా సార్. అంటే బలగం లాంటి బ్రేక్ వచ్చింది, తర్వాత మంచి ఛాంపియన్ అనే మూవీ చేశాను. Correct. ఛాంపియన్ లో ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. బాలరాజు something. బాలరాజు గౌడ్, యా బాలరాజు గౌడ్. ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. మీరు చూసారు, హీరోతో ప్యారలల్ గా అవును ఉంటుంది. అవును. సో ఇప్పుడు చేస్తే ఇంకే కొంచెం మంచిగా చేయాలి చెప్పారు. ఇట్లా శివరాజ్ కుమార్ గారితో ఉంటుంది, ఇట్లా రోల్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పరు యాక్చువల్గా ఏంటి అనేది చెప్పలేదు అనమాట. బాగా స్ట్రిక్ట్ ఉండే అప్పట్లో. ఇట్లా ఉంటారు ఒక 4-5 పీపుల్, దాంట్లో మీరు ఒకరు అని అంటే మెల్లగా నేను స్లోగా చెప్పేసిన డేట్స్ లేవని అలా రిజెక్ట్ అని కాదు కానీ ఏం చేస్తాం సార్, అది చేసి అయిష్టంగా నేను చేయలేను కదా. 70-80 డేస్ అడిగారు డేట్స్, కానీ నేను చేయలేను కదా. సో అలా మిస్ అయింది. కానీ ఒక రిగ్రెట్ ఉండిపోయింది, అరే పెద్ద సినిమా, పాటలు రిలీజ్ అవుతున్నాయి, పాటలు హిట్ అయిపోయినాయి, అసలు సూపర్ ఉంది, క్వాలిటీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అంటే అంటే హైయెస్ట్ క్రూ కదా, క్రూ అంతా మొత్తం టాప్ లెవెల్ క్రూ, ఎవ్రీ వన్, ఈవెన్ కెమెరామెన్, డిఓపి కానీ, సపోర్టివ్ ఫెలోస్ కానీ, మ్యూజిషియన్ కానీ, ఎవ్రీ వన్ ఇస్ టాప్ నాచ్. సో నేను అందులో మిస్ అయిపోయినా, ఒక రిగ్రెట్ అయితే ఉండిపోయింది సార్. కానీ బట్ స్టిల్ ఐ ట్రైడ్. అది మిస్ అయినా కానీ ఇంకేదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని ఉండే నాకు, ఎందుకంటే సినిమాలో చేయాలని ఇష్టం ఉండే. సో చేస్తే అలా సంవత్సరం సార్, సరే నథింగ్ కమ్స్ ఓవర్ నైట్, ఏది అంత ఈజీగా రాదు. మన హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అప్పుడు దేవుడు చూసి అరే పోనీ వీడు కష్టపడుతున్నాడు ఇద్దాంలే అని ఇస్తాడు అంతే. సో నేను వదలలేదు, కాంటాక్ట్లో ఉన్నాను, కంటిన్యూ కాంటాక్ట్లో ఉన్నాను, మాట్లాడుతున్నా. లక్కీగా ఫైనల్లీ ఐ గాట్ దిస్. ఇదే ఎందుకు ఈ క్యారెక్టర్ ఎందుకు, అది ఎందుకు రిజెక్ట్ చేశారు, దీన్ని ఎందుకు? ఇది ఎందుకు అంటే నేను దీని ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఐఎమ్ డూయింగ్ విత్ హీరో, ఆపోజిట్ టు హీరో, ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఫేస్ ఆఫ్. ఇదేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అంటే హీరోతో పాటు చేశాను అంటే మీరు గుంటూరు కారం చూసారు, అందులో నేను మహేష్ బాబు గారితో 1-to-1 ఉంటుంది. అవును. సో ఎప్పుడన్నా కానీ హీరో గారితో చేయడం వల్ల మాకు అడ్వాంటేజ్ అది, మాకు ఆ ఫేస్ వాల్యూ అనేది పెరుగుతుంది. బికాస్ వీఆర్ డూయింగ్ విత్ హీరో. హీరోకి ఎలా పడుతుందో మాకు కూడా పడుతుంది క్లోజ్. కరెక్ట్ కరెక్ట్. సో ఆపోజిట్. సో హీరో టు 1-to-1 కాబట్టి ఇది వేరే ఉంటుంది, ఈ మైలేజ్ వేరే ఉంటుంది. సో అక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారెక్టర్ చేస్తారు సార్, మీ వెనక నేను ఉండాలి, మీ వెనక ఒక 5-6 పీపుల్ ఉన్నారు, దాంట్లో ఎవరికి క్లోజ్ పడుతుంది, ఎవరికి డైలాగ్ పడుతుంది తెలియదు, మందిలో ఒకరు అయిపోతారు. సో అది నేను ఆ భయం ఉంటుంది సార్. ఇప్పుడు ఓ 5-6 పీపుల్ ఉంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు క్లోజ్నెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు యాక్టింగ్ వాళ్ళకు ఉంటుంది. సో ఎప్పుడు నీకు ముందు పిలిచి డైలాగ్ ఇస్తారో తెలీదు, ఎప్పుడు నీకు క్లోజ్ పడుతుందో తెలీదు. దానికోసము ఒక 5-6 మందిలో నేను ముందు ఉండాలి, అది చాలా చండాలంగా ఉంటుంది. సో అందుకు దట్ ఈస్ ద రీజన్. ఇదేంటంటే 1-to-1 కాబట్టి మిస్ అవ్వదు. కరెక్ట్. సో ఖచ్చితంగా సో గట్టిగా అనుకున్నా కాబట్టి మళ్ళీ ఆ రోల్ నా దగ్గరికి వచ్చింది. అండ్ పెద్ద విషయం కాస్త పక్కన పెడదాము. ఉయ్యూరు మీది అంతేనా? కరెక్టా? ఉయ్యూరులో చదువుకున్నాను. ఉయ్యూరులో చదువుకున్నాను. నేను ఇక్కడ ఇక్కడే లోకలే. ఐమ్ ఫ్రమ్ హియర్. బట్ ఈ ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉయ్యూరులో మీరు చదువుకున్నారు కాబట్టి అక్కడ మీ మీద చాలా గొడవలు, చాలా కంప్లైంట్స్. సంజయ్ గౌడ్ నార్మల్ స్టూడెంట్ కాదు, చాలా గొడవలు ఉన్నాయి. చాలా గొడవలని కాదు సార్, నేను అంటే బాగా చదువుతారు. నేను ఫుల్ క్లాస్ టాపర్, బాగా చదువుతారు. అంటే అన్నిట్లో ఉన్నాను నేను. మన వరకు వస్తే మనం ఎందుకు వదులుతాం సార్, అది ఎవరైనా కానీ. సో నేను చదువు అంటే పిచ్చి నాకు, ఎందుకంటే మా నాన్న మాకు చిన్నప్పుడే హాస్టల్ వేస్తారు. సో నాకు ఎల్కేజీ నుంచి హాస్టల్, నాకు ఈ ప్రేమ అనురాగాలు ఫ్యామిలీ అంత తక్కువ, అంత కనెక్షన్స్ ఉండే నాకు. ఇంకా చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుకున్న, హాస్టల్ లైఫ్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ సార్ మన దగ్గరికి వస్తే మనం ఎందుకు వెళ్తాం, మేము ఒక గ్యాంగ్ ఉంటుండే, హైదరాబాద్ ఫెలోస్ అండ్ ఆల్. ఆబ్వియస్లీ మీరు బాగా ఎక్కడికి తీసుకొచ్చారు సార్ ఈ పాయింట్, మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. ఓకే, సో ఉంటుండే హైదరాబాద్ గ్యాంగ్ అని ఉంటుండే, ఎవరు మా దగ్గర వచ్చేటోళ్ళు కాదు. అండ్ బాగా దెబ్బలు తిన్నది కూడా నేనే. ప్రిన్సిపల్ కూడా నన్ను బాగా దెబ్బలు కొట్టాడు. అంటే చిన్నప్పుడు ఒక 6th 7th క్లాస్లో గోడ దుంకేసి జాతర జరుగుతుంది అక్కడ, ఆ జాతరకి వెళ్ళి మంచి ఎంజాయ్ చేస్తుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ బాగా ఎదురుపడ్డాడు. ఎలా కొట్టారంటే నాకు ఇట్లా బ్లడ్ వచ్చింది, ఇట్లా బ్లడ్ నాకు ఇంకా గుర్తుంది. నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా గారితే అది నాకు అడ్వాంటేజ్ అయింది, అంటే అమ్మాయిల దగ్గర సింపతి పెరిగింది నాకు. సో అప్పుడు బాగా ఫేమ్ అయినా స్కూల్లో నేను. కానీ నాకున్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే నాకు చదువు అంటే ఇష్టం. ఏదేమన్నా చదివేటోను నేను,
ఇది ఎంత కోతి లెక్కలు, ఎందుకంటే సార్ అన్నీ చేయాలి సార్ లైఫ్లో, గొడవలు చేయాలి, అన్నీ చేయాలి, బికాస్ దిస్ ఓన్లీ వన్ లైఫ్, యూ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఏది రిగ్రెట్ ఫీల్ అరే ఇది చేయలే అని అనుకోదు. సో అందుకే అన్నీ చేసినాను, అన్నీ చూశాను, ఇప్పుడు కూల్ అయిపోయాను. ఐఎమ్ వెరీ కూల్, కామ్, ఏది చూసినా ఆహా అవునా ఓకే, సైలెంట్ వెళ్ళిపోవడం అంతే, మారిపోయిన జమిని ఇప్పుడు. అంతే. సార్ లైఫ్ అన్నీ నీకు నేర్పిస్తూనే ఉంటాయి. సినిమా నాకు నేర్పించింది. సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ ఏ జోక్. సినిమా ఇండస్ట్రీ మీరు అందరూ సినిమా ఇండస్ట్రీని బాగా చలుకొని చేస్తారు సార్, లిటరల్లీ చెప్తున్నా. మా ఫ్యామిలీ ఎవరు వచ్చి సినిమానా వచ్చి ఎందుకు వచ్చి నాకు తెలియదు ఇప్పుడు కూడా. లిటరల్లీ మాకు తిండి పెడతారు సార్, అంటే వచ్చిన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుడ్ పెట్టి కావాల్సింది ఫుడ్ ఇచ్చి, మేము వస్తే ట్రావెలింగ్ ఖర్చులు ఇచ్చి, మాకు ఇంకేం స్పెషల్ మెనూ కావాలంటే స్పెషల్ మెనూ ఇచ్చి, డైట్ ఫుడ్ కావాలంటే డైట్ ఫుడ్ ఇచ్చి, సెట్లో ఉన్నప్పుడు సెట్లో షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ మేము రెస్ట్ తీసుకోవడానికి క్యారవాన్ ఇచ్చి. ఏ ఇండస్ట్రీలో సార్ ఇచ్చేది? కరెక్ట్. ఇంపాసిబుల్. మీరు రాసి పెట్టుకోండి, ఇంపాసిబుల్. ఇంత రెస్పెక్ట్ ఉన్న ఇండస్ట్రీ ఎక్కడా లేదు. నేను ఎందుకంటే ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్ కాబట్టి నాకు తెలుసు. సో అందుకే మేము ఎడిక్ట్ అయిపోతాం దానికి. ఇంత కంఫర్ట్, ఇంత రెస్పెక్ట్, అండ్ మాకు ఈ ఫీల్డ్ ఇష్టం సార్. అంటే కెమెరా పడితే మాకు ఒక ఆనందం అంతే. మేకప్ పడిందంటే ఇంకా హ్యాపీ. నాకు ఒక సినిమా ఆఫర్ వస్తే నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతా. అది ఎందుకో నాకు లోపల నుంచి వస్తుంది అది. ఒక కేసు వచ్చిన ఏం పెద్ద పట్టించుకోను, కానీ ఒక మూవీ లా కేసు ఏదైనా వచ్చినా కానీ సినిమా ఆఫర్ వస్తే మాత్రం ఆనందం. అది ఎందుకో తెలియదు. సో అది ఒక హ్యాపీనెస్. ఇది సార్ ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే చులకన సార్. సినిమా ఇండస్ట్రీ అంటే ఒకటి సార్, లైఫ్లో సక్సెస్ ఒకటే మాట్లాడతారు సార్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సక్సెస్ స్పీక్. మీరు ఇందాక అన్నారు సార్, మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మీరు చూసారా మీది బాగా వైరల్ అయిందని, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో ఓన్లీ సక్సెస్ స్పీక్స్. సక్సెస్ వచ్చినప్పుడే అరే ఈడు మావాడు, మా తమ్ముడు, నా కొడుకు, మావాడే, మా తాలూకే. బాత్రూంలో కూడా వీడియో కాల్ చేసేటోళ్ళు సార్. ఒకసారి మనకి బలగం పడిన తర్వాత గ్యాప్ ఇచ్చేటోళ్ళు కాదు. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఏదో ఒక రోజు సాధిస్తాను నేను వదలలేదు కదా సార్. కొట్టా. సినిమా తీసుకొచ్చే రెస్పెక్ట్ అది. అది సినిమా వేరే సార్. సినిమా నేను చెప్తున్నా, అడ్వకేట్ నేను చేశా కదా, నేను వేరే. నేను అక్కడికి వెళ్తే నాకు వచ్చే రెస్పెక్టే వేరే. సినిమా చులకన కదా సార్. సినిమా ఇస్ రెస్పెక్ట్. సినిమా రెస్పెక్ట్ వేరే. ఎందుకంటే లక్షలో ఒక్కడే ఉంటాడు. మా ఏరియా మొత్తంలో నేను ఒక్కనే యాక్టర్ సార్.